ఈ న్యూస్ చూస్తున్నాం. కుక్కటపల్లి పిఎస్ పరిధిలోని మెరీనా స్కై అపార్ట్మెంట్లో పోలీసులమంటూ వచ్చి భారీ వసూళ్లకు పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తుంది. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులమంటూ 5 వ్యక్తులు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లోకి అక్రమంగా చొరబడ్డారు. లోపల ఉన్న వ్యక్తిని భయపెట్టి 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బుల కోసం బాధితుడు అతని తమ్ముడికి ఫోన్ చేయించారు. అయితే అనుమానం వచ్చిన బాధితుడి తమ్ముడు వెంటనే అసలు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులను ఆశ్రయించారు. నిందితులు బాధితుడిని ప్లాట్ నుంచి కింద ఉన్న గేట్ వరకు తీసుకొచ్చే సమయానికి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నరసింహరాజు, రవీంద్రబాబు అనే 2 నిందితులు అరెస్ట్ చేశారు. మరో 5గురిలో 3 పరారీలో ఉన్నట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న మిగిలిన 3 కోసం వేటాడుతున్నారు. ఇతను మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హరీష్ కుమార్ రాజు అని చెప్పేసి ఇతను రెయిన్బో స్టార్ బ్యాక్స్ మెరీనా స్కైస్లో ఉంటాడంట. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి రెంట్కుంటున్నాడు. అతని ఫ్రెండ్ రాజిరెడ్డి 2 ఉంటున్నారు. నిన్న ఒక 5 మనుషులు, అందులో నరసింహరాజు ప్లస్ ఇంకా 4 అదర్స్ కలిపి అపార్ట్మెంట్లోకి వెళ్ళేసి నువ్వు బెట్టింగ్ యాప్లు రన్ చేస్తున్నావు అని చెప్పేసి అతను బలవంతంగా 3 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మాదాపూర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం మీద ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పోలీసులు కాదు, అంత సివిలియన్స్. అట్లా పోయి వాళ్ళు బెదిరించినందుకు, ఎస్ఓటీ పోలీసులు బెదిరించినందుకు, ప్లస్ డబ్బులు డిమాండ్ చేసినందుకు, ప్లస్ ఇల్లీగల్ అక్రమ అవసరం ప్రవేశించినందుకు వాళ్ళ మీద కేసు చేయడం జరిగింది. తర్వాత అదో యాక్షన్ తీసుకుంటాము. ఇక్కడికే ఎందుకు వచ్చారని చెప్పి ఎంక్వైరీ చేసి బెట్టింగ్ యాప్లు రన్ చేస్తారని చెప్పారు. ఆ ఎవిడెన్స్ కొట్టి తీసుకుని అతను కేసు చేయడం జరుగుతుంది.